హాయ్ హలో వెల్కమ్ టు వైరల్ హబ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసరికి మా ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట. అంటే 2 ఫంక్షన్లు ఒకేసారి చేస్తున్నారు. అది మా అక్క వాళ్ళ పాప దేవిక అనమాట, మేనకోడల వాళ్ళ బాబు. వాడిది బర్త్డే, అలాగే రిసెప్షన్ కూడా పెట్టారనమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే మా మనవడు అనమాట. మనవడు వర్షగడికి ఏమవుతాడు, మావయ్య అయిపోయాడు అనుకుంటా. ఓకే, ఇది మా డాడీ, రిటైర్డ్ ఏఆర్ఎస్ఏ, అందరికి తెలిసిందే. మా అమ్మ, ఒక పాప పడుకుని పోయింది. ఒకరిన వర్షగా ఏడ్రా తింటున్నావు మొదలు కూర్చొని. ఎవరిచ్చారు? సో అందరు వెళ్తున్నాం అనమాట. అక్కడ అందరినీ మ్యాక్సిమం కవర్ చేయడానికి చూస్తాను. మన చిన్న పెద్దనాన్న గారు వాళ్ళ అమ్మాయి అనమాట, మా అమ్మాజీ అక్క వాళ్ళ కూతురుదే అనమాట ఇప్పుడు ఫంక్షన్. అది కూడా సో అన్నీలు వాళ్ళందరూ ఉండొచ్చు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండొచ్చు. ఒకసారి పరిచయం చేస్తాను, ఎందుకంటే ఎప్పుడు ఎవరిని పరిచయం చేయలేదు. అమ్మమ్మ వాళ్ళ సైడ్ అందరినీ పరిచయం చేశాను కానీ ఎప్పుడు చేయలేదు. చూద్దాం ఈసారి ఈ ఫంక్షన్లో అందరినీ కవర్ చేయడానికి చూద్దాం. చిన్న పెద్దనాన్న గారికి అయితే 3 అనమాట, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. పెద్ద పెద్దనాన్న గారికి అయితే 2 అక్కలు అనమాట, 2 కూడా. మేమిద్దరం అనమాట. అన్నయ్య హైదరాబాద్లో ఉన్నాడు, ఇప్పుడు రాలేదాడు. సో వాడు కూడా చూస్తాడేమో ఈ వ్లాగ్. ఓకేనా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే అనకాపల్లి దగ్గర ఒక ఫంక్షన్ హాల్, వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్తున్నాము. సో స్టే ట్యూన్. మూకాంబిక అమ్మవారి దేవస్థానం అనమాట, ఇదే ఫేమస్ టెంపుల్ అనకాపల్లి. సో అక్కడ ఉన్న ఫుల్ ట్రాఫిక్ జామ్. ఇది దాటిన తర్వాత వస్తుంది. ఫంక్షన్ హాల్ అయితే అక్కడ ఉంది. సో ఇక్కడ పార్కింగ్ చేసాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు పార్కింగ్ ఫీజు లేదు, కానీ ఇప్పుడైతే మళ్ళీ పార్కింగ్ ఫీజు సపరేట్ గా పెట్టారనమాట. ఇక్కడ 2 ఫంక్షన్లు అయితేనే. జత్విక్ది బర్త్డే అనమాట, మా ఫంక్షన్. సో ఇతను మా పెద్దనాన్న గారు, చిన్న పెద్దనాన్న గారు అనమాట. చాలా ప్రేమ చూపిస్తారు. ఎవరైనా తినకపోతే ఒక చికెన్ పీస్ బదులు 10 ఇస్తారు, అంత ప్రేమ చూపిస్తారు అనమాట. ఇంకా లోపల వచ్చేసరికి ఫంక్షన్ అది చాలా బాగా జరుగుతుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత డెకరేషన్ ఇది ఉండదని చెప్పేసి. ఫుల్ క్రౌడ్తో పవర్ ప్యాక్ అయిపోయింది. తర్వాత తెలిసింది 1300 మెంబర్స్ అబోవ్ ఉన్నారని చెప్పేసి. ఇంకా మా పాపకైతే అక్కడ టెడ్డీ కనిపించింది. టెడ్డీ కనిపిస్తే అక్కడ బెలూన్ అది అందిస్తుంది అనమాట. మా పాప అయితే వెరైటీగా చూస్తుంది, భయంగా అదొకలా చూస్తుంది అనమాట. సో ఇక్కడ వీళ్ళది రిసెప్షన్ కూడా అవుతుంది. మా మేనకోళ్ళు మేనల్లుడు అనమాట. సో వాళ్ళది అప్పుడు రిసెప్షన్ అవ్వలేదు, మ్యారేజ్ రిసెప్షన్. సో ఇప్పుడు అది జరుగుతుంది. ఇదే ఫంక్షన్ హాల్కి యాక్చువల్గా 1 మంత్ బ్యాక్ వచ్చాం అనమాట. మా దేవా ఉన్నాడు కదా, దేవా వాళ్ళ మరదల మ్యారేజ్ అయితే ఇక్కడే అయింది. కానీ ఇక్కడ వీళ్ళు సెటప్ చేసింది అయితే చాలా బాగుంది. సెట్స్ కూడా చాలా బాగా చేశారు, డెకరేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ. సో మేము వెళ్ళిన 10 నిమిషాలకే ఇక్కడ ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా ఫ్యామిలీ కూడా వెళ్తున్నాం అనమాట. అక్కడ ఉన్నది హైట్గా ఉన్నాడు కదా, తను మా చిన్నన్నయ్య. పక్కన ఉన్నది పెద్దమ్మ. చిన్నన్నయ్య వచ్చేసరికి ఎయిర్ ఫోర్స్ అనమాట. ప్రజెంట్ పంజాబ్ నుంచి అయితే ఫంక్షన్ కోసం అటెండ్ అయ్యాడు. ఇంకా పెద్దన్నయ్య మా అన్నయ్య అయితే రాలేదు. ఒకరు హైదరాబాద్లో ఉన్నారు, ఒకరు ఎక్కడ ఉన్నారో అడగలేదు, అన్నయ్యకి మిస్ అయ్యారు. సో అక్క కూడా చాలా బాధపడింది. ఇంకా మా పాపకైతే ఫుడ్ టైం అనమాట. ఇంటి దగ్గర నుంచే చికెన్ రైస్ అయితే తెచ్చింది కరుణ. సో మెల్లిగా తిన్నదనమాట. జనాలు చూసి అడవడి చేయదు, మెయిన్గా గోల్ చేయదు, అల్లరి చేయదు, నీట్గా కామ్గా ఉంటుంది మా డిజైన్. ఇంకా 1300 మెంబర్స్ అనేసరికి షాక్ అయ్యానమాట. ఎలా అరేంజ్మెంట్స్ చేస్తారనుకున్నాను. ఫుడ్ అయితే కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. 4 కౌంటర్స్ డిఫరెంట్గా పెట్టారు. ఒక దగ్గర మటన్ పెట్టారు, ఒక దగ్గర చికెన్, ఒక దగ్గర చేపలు పెట్టారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది చికెను, మటను, ఫిష్, బిర్యానీ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా పెద్ద నాన్నగారు రాలేదు, అక్క అండ్ బావగారు వచ్చారు. పెద్దక్క అనమాట తను, జ్యోతక్క. అండ్ బావగారిని కూడా చూపిస్తాను చూడండి. ఇది మా డాడీ తింటున్నారు. వర్షగాడు తేలిన బిజీగా ఉన్నారు. సో మా బావగారు అనమాట. ఇంకా తను మా కన్నతల్లి అక్క అనమాట. ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది, చాలా గ్రాండ్గా చేశారనమాట. అందరినీ కవర్ చేయలేకపోయాను, మా అక్కను చూపించలేకపోయాను. చాలామంది మిస్ అయ్యారు, ఎందుకంటే పాపను చూసుకుంటూ మేము తింటూ ఇలా చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యిందనమాట. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.